సునీత విలియమ్స్, బ్యారీ బుచ్బర్ 9 నెలలు అంతరిక్షంలో చిక్కుకొని స్పేస్ స్టేషన్ లో ఎలా సురక్షితంగా ఉన్నారు? వాళ్ళకు ఆశ్రయం ఇచ్చిన స్పేస్ స్టేషన్ గురించి ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారింది. స్పేస్ స్టేషన్ ను ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు, అది ఎక్కడుంది, దాని పనితీరేంటి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ నా వీడియో సమాధానం తప్పకుండా చూడండి. అంతరిక్షంలో ప్రయోగాలు సులువుగా చేసేందుకు 5 అంతరిక్ష సంస్థలు దీనిని రూపొందించాయి. మొదటిది నాసా USA, 2 రుస్కోస్మోస్ రష్యా, 3 ESA యూరప్, 4 JAXA జపాన్, 5 CSA కెనడా. ఈ 5 సంస్థల భాగస్వామ్యంతో 1990లో దీనిని ప్రారంభించి దశల వారీగా నిర్మించి 2011లో దీనిని పూర్తి చేశారు. ఇది భూమికి 400 కిలోమీటర్ ఎత్తులో ఉండి దిగువ కక్షలో పరిభ్రమిస్తుంది. సులువుగా చెప్పాలంటే స్పేస్ స్టేషన్ ఒక ఫుట్బాల్ మైదానం పరిమాణం లాగా ఉంటుంది. మానవులకు స్పేస్ స్టేషన్ ఒక అతిథి గృహం లాంటిది. స్పేస్ స్టేషన్ లో 7 స్లీపింగ్ క్వార్టర్లు, 2 బాత్రూమ్లు, ఒక జిమ్ కూడా ఉంటుంది. వీటితో పాటు 360 డిగ్రీల వీక్షణ బే విండో అయిన కుపోలా ఉన్నాయి. స్పేస్ స్టేషన్ లో 6 సిబ్బంది, కొంతమంది సందర్శకులను కూర్చోబెట్టగలదు. ఇది భూమికి 400 కిలోమీటర్ ఎత్తులో తిరుగుతుంది. ఇది ఒకసారి భూమి చుట్టూ తిరిగి రావడానికి 90 నిమిషాలు పడుతుంది. రోజుకు 16 సార్లు భూమిని చుట్టేస్తుంది. అక్కడ రోజుకు 16 సార్లు రాత్రి పగలను చూడగలుగుతారు. దీని సోలార్ ప్యానెల్ మొత్తం 1 ఎకరా విస్తీర్ణంలో ఉన్నాయి. దీని పొడవు 72 మీటర్లు, వెడల్పు 108 మీటర్లు, 20 మీటర్ల ఎత్తు ఉంటుంది. స్పేస్ స్టేషన్ 26 ఏళ్లుగా సేవలందిస్తుంది. మరికొన్ని రోజుల్లో కనుమరుగైపోతుంది. అంటే దీనిని 2030లో అంతం చేయనున్నారు. దీని స్థానంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ రోల్అవుట్ సోలార్ అరేను సరికొత్త టెక్నాలజీతో ఏర్పాటు చేయనున్నారు. దశల వారీగా నిర్మించినట్టే కొన్ని దశలుగా విడదీసి తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. స్పేస్ స్టేషన్ ను తొలగించడానికి ఎలన్ మాస్క్ చెందిన స్పేస్ ఎక్స్ తో నాసా ఒప్పందం కుదుర్చుకుంది. స్పేస్ స్టేషన్ యొక్క వివరాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.